ఒకప్పుడు సాయన్న సాయన్న అని ఎంత ముద్దుగా పిలిచేటోడు జగనాల్ సారు. సాయన్న కూడా గంతే, జగన్ బాబు అనుకుంటా బాబును నోట్లకెళ్ళి తీయకపోయేది. కానీ కాలం మారింది. విదాడిన వింత నాటకంలాగా ఇద్దరిప్పుడు పగోళ్ళయిండ్రు. నన్ను గెలకద్దు, కాదని గెలుకుతే మీకే నష్టమని సాయిరెడ్డి సార్ నుంచి ఇండైరెక్ట్గా జగనాల్ సార్కు వార్నింగ్లు పోతున్నాయి. పాందిగా గా రాజకీయం ఏందో మనం కూడా చూసేద్దాం. మొన్న జగనాల్ సారు ప్రెస్ మీట్ పెట్టి అరుసుకున్నది గుత్తా. విజయసాయిరెడ్డి తాతకు పంకపాటోళ్లకు నడమ శితం పడతలేదుల్లా. రాజకీయాలు ఇడిచిపెట్టి వ్యవసాయం చేసుకుంటున్న సాయన్నను గెలికి మరీ రెచ్చగొడుతున్నారు. అయ్యో గిది మేమంటలేముల్లో, సాయిరెడ్డి తాతే ఎక్స్ ల పోస్ట్ పెట్టి మరీ అరుసుకున్నాడు. జగనాల్ సారు ప్రెస్ మీట్ పెట్టి సాయన్న అమ్ముడు పోయిండని మాట్లాడినాక పక్కా ఆధారాలు దొరికినాయని పంకపాటోళ్లు వీడియోలు బయటికిడిచిండ్రు కదా. గా దెబ్బతోటి సాయిరెడ్డి తాతకు సుర్రునగాలనట్టున్నది. పంకపాటోళ్ల బౌలింగ్ల సిక్స్లు కొట్టినట్టే ఎక్స్ల పెద్ద ముచ్చట రాసుకొచ్చిండు సారు. నన్ను గెలకద్దు, ఇరిటేట్ చెయ్యొద్దు, కాదని గెలికి ఇరిటేట్ చేస్తే గాలికి పోయే కంప జగనాల్కే చుట్టుకుంటదన్నాడు సారు. ఇక చిత్రం ఏందంటేనుల్లా, అటు జగనాల్ సారేమో సాయన్న అమ్ముడు పోయిండు, పార్టీకి నమ్మక ద్రోహం చేసిండని అంటాంటే, ఇటు సాయిరెడ్డి తాతేమో 3 తరాలు యదుగురి సందిటి కుటుంబం సేవల తరించిపోయినా అసొంటి నన్ను చెప్పుడు మాటలిని జగనాల్ సారే పక్కకు పెట్టిండన్నట్టు మాట్లాడిండు. గమ్మతున్నది కదనుల్లా. ఇక లాస్ట్ పంచమనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు కొస్సాకరకు పంకపాటోళ్లకు సురుకు గట్టిగానే తగిలిచ్చిండు సారు. అసలుకు స్కామే లేదంటాన్రు కదా, అసొంటప్పుడు నేను సాటుంగా మీటింగ్ పెట్టి మాట్లాడేదేముంటది అన్నట్టు చెప్పిండు. సాయిరెడ్డి తాత పోస్టుకు కింద రాసిన కామెంట్లు చూడాలే, ఓ రేంజ్లున్నాయి. ఇదంతా ఎందుకే తాత, చక్కగా ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్ లో ఉన్న పెద్ద తలకాయ పేరు చెప్పని ఒగలు, పాలిటిక్స్ లోనే లేవు కదా, గీ పత్తాపరం ముచ్చట్లు దేనికని ఇంకోగలు. సాయిరెడ్డి తాతను ఓ రేంజ్లు ఆడుకుంటాన్రు. మరి చూడాలే ఇక గీ రాజకీయం ఇంకెంత దూరం పోతుందో అన్నది.